Hi, nipple discharge. సో చాలామంది లేడీస్ని బాధ పెడుతున్న ప్రాబ్లం నిప్పిల్ డిశ్చార్జ్. ఈ నిప్పిల్ డిశ్చార్జ్ అన్నది చాలామందికి ఉండే సైకలాజికల్ ఫియర్ ఏంటంటే అండర్లయింగ్ ఏమైనా క్యాన్సర్ ఉందా, దీనివల్ల నిప్పిల్ డిశ్చార్జ్ వస్తుందా అన్నది చాలామంది లేడీస్కి ఉండే భయం. నిప్పిల్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్గా ఉండే సిమ్టమ్. వీళ్ళల్లో యాక్చువల్లీ క్యాన్సర్ ఎంతమందికి ఉంటుందంటే 4 to 5% కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉండదు. సో క్యాన్సర్లో వచ్చే నిప్పిల్ డిశ్చార్జ్కి నార్మల్గా వచ్చే నిప్పిల్ డిశ్చార్జ్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో క్యాన్సర్లో వచ్చే నిప్పిల్ డిశ్చార్జ్ ప్రిడామినెంట్గా బ్లడ్ స్టెయిన్ ఉంటుందన్నమాట. అది రెండు వైపుల నుంచి కాకుండా ఒకటే సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ నుంచి రావటం, ఒకటే డక్ట్ నుంచి రావటం చూస్తూ ఉంటాం. అదేదైతే మనం నార్మల్గా బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ వచ్చే నిప్పిల్ డిశ్చార్జ్ కొంచెం వేరేగా బిహేవ్ చేస్తుంది. ఇది యూజువల్గా బైలాటరల్గా ఉండటం, ఇది స్పాంటేనియస్గా కాకుండా పేషెంట్స్కి ఎపిసోడిక్గా రావటం అది చూస్తూ ఉంటాం అనమాట. ఇవి సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి, వారం 10 రోజుల్లో ఆటోమేటిక్గా తగ్గిపోవటం అది చూస్తూ ఉంటాం. వీటిలో కలర్ ఏదో గ్రీనిష్ కలర్లో కానీ లేదంటే నీరు సీరోసాంగ్వినస్ అంటాం అనమాట, ఆ కలర్లో ఉండటం కానీ చూస్తూ ఉంటాం. నిప్పిల్ డిశ్చార్జ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎలా ఉంటుంది అంటే ఇది స్పాంటేనియస్గా చాలా రోజుల పాటు 2 weeks పైన ఉండటం ఇది చూస్తూ ఉంటాం అనమాట. ప్లస్ నిప్పిల్ డిశ్చార్జ్ ఎప్పుడైతే అండర్లయింగ్ ఎవరికైతే బ్రెస్ట్లో గెడ్డ ఉంటుందో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవటం చాలా అవసరం, ఆర్ సర్జన్ని కలవటం చాలా అవసరం. దాని తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకొని ఆ గెడ్డకి ఈ డిశ్చార్జ్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. సో బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ వచ్చే డిశ్చార్జ్ ప్రిడామినెంట్గా సీరోసాంగ్వినస్గా ఉంటాయి, అవి లిమిటెడ్ టైంలో ఉంటాయి, 2 బ్రెస్ట్ల నుంచి స్పాంటేనియస్గా రావటం జరుగుతుంది. అది బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే డిశ్చార్జ్ బ్లడీడ్ కలర్లో కానీ గ్రీనిష్ కలర్లో కానీ ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా 2 weeks పైన ఉంటుంది. సింగిల్ బ్రెస్ట్ నుంచి సింగిల్ డక్ట్ నుంచి రావటం డిశ్చార్జ్ దీంట్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకుంటాం చాలా అవసరం. థ్యాంక్ యూ.